హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే రగడ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికి నేను 1 కప్పు తెల్ల బఠానీలు తీసుకున్నాను. వీటిని నీళ్ళల్లో 6-8 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న బఠానీల్ని ఒక చిన్న కుక్కర్లోకి తీసుకున్నాను. ఇందులో 2 కప్పుల వాటర్ పోసుకుని, అలాగే చిటికెడ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి బఠానీలు బాగా ఉడికే లేదో చెక్ చేసుకున్నా అండి. ఇంకా ఉడకాలి అనిపిస్తే వీటిని ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో 2 చిన్న సైజు టమాటాలు, 1 చిన్న ఇంచు అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నాను. ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలిపి ఉల్లిపాయలన్నీ బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసి టమాటా పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను. ఇందులో 1 టీ స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, చిటికెడ పసుపు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను. తర్వాత ఉడికించుకున్న బఠానీల్లో 1 పావు కప్పు తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ గ్రైండ్ చేయడం మూలాన గ్రేవీకి థిక్నెస్ అనేది వస్తుందండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న బఠానీలు, ఉడికించుకున్న బఠానీలు 2 గ్రేవీలో వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోండి. వీటిని అంతటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అంతే అండి, రగడ రెడీ అయిపోయింది. రగడ ఎప్పుడు వేడివేడిగా ఉండగానే తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని సర్వ్ చేసేటప్పుడు పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, చిన్న చిన్న టమాటా ముక్కలు, 1/2 టీ స్పూన్ నిమ్మకాయ రసం వేసి క్రిస్పీగా ఉండేవి ఏవైనా సరే, సేవ్ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ మీ దగ్గర ఏమి ఉంటే అవి వేసుకొని ఎమ్మీ టేస్టీ రగడాని ఎంజాయ్ చేయండి.